కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలిలో 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కావలి నడిబొడ్డున ఉన్న ఐ లవ్ యూ సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండాను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఉత్తమ విద్యార్థులకు మెమంటోలు, నగదు బహుమతులు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అందజేశారు. కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్న కుల వృత్తుల వారికి ప్రైజ్ మనీ అందజేశారు. వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలిలో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని, అభివృద్ధిలో కావలి నియోజకవర్గ చరిత్ర మారబోతోందని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
భారతదేశ చరిత్రకు ఎంతో గొప్ప పాత్రను పోషించిన ప్రధాన అంశంగా చెప్పుకుందాం. టీచర్, మనం ఇప్పుడు చెప్పుకుంటుండేది సాధారణంగా మనం చేసుకునే పనుల గురించే కదా. మరి అలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల భారతదేశ చరిత్రలో అవి ఎలా ప్రధాన పాత్ర పోషించబడ్డాయి? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగావు. నువ్వే కాదు, ఈ ప్రశ్నకు సమాధానం భారతదేశంలో పుట్టిన మీలాంటి భావి భారత పౌరులందరూ తెలుసుకోవాలి. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు దీటుగా ప్రతి ఒక్క రంగంలో అగ్రదేశాలకు సైతం పోటీ పడుతూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది అని భారతీయులుగా ఎంతో గర్వపడుతున్నాం. భారతదేశం అంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించిన చరిత్ర మాత్రమే కాదు, భారతదేశం అంటే ఉగ్ర దేశాలను తరిమి కొట్టిన చరిత్ర మాత్రమే కాదు, భారతదేశం అంటే ప్రపంచానికి నాగరికతను నేర్పిన దేశం. ప్రపంచం పురుడు పోసుకోకముందే అన్ని విద్యలలో ఆరితేరిన దేశం మనది. వడ్రంగి వృత్తి చరిత్ర పరంగా చూస్తే మానవుడు గుహల నుండి బయటికి వచ్చి ఆశ్రయాన్ని నిర్మించుకోవడం ప్రారంభించినప్పటి నుండి నేటి ఆధునిక భవనాల వరకు ఈ వృత్తి పరిణామం చెందుతూనే ఉంది. రాతి యుగంలో మానవులు చెక్కను చేతితో చెక్కి వస్తువులు తయారు చేసేవారు. లోహాలను వాడటం మొదలుపెట్టాక రంపాలు, పులులు, గొడ్డల సహాయంతో చెక్క పని చేసేవారు. అంటే ధన్యవాదాలు. తండ్రి పేరు ఎస్పీ చాను, మున్సిపల్ హై స్కూల్ 90 మార్కులతో మున్సిపల్ స్కూల్ నుంచి 8వ నుంచి మన స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి అందరూ సరదాలతో మన అతిథులు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ఒక నాయకులు రేవంత్ పక్కన రాసిగా కోరుతున్నాం. విద్యార్థులందరూ కూడా ఒక 30 నిమిషాల్లో కోరుతున్నాం. అలాగే నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి పిల్లలకు బహుమతులు కూడా ఉన్నాయి. అత్యధిక మార్కులతో ఈ బాబు ఫస్ట్ క్లాస్ వచ్చాడు కాబట్టి జెడ్పీహెచ్ఎస్ ఇసుకపల్లి అందరూ ఎదుటి వ్యక్తుల మీద ద్వేషం పెంచుకోకూడదు. ఏదైతే భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు
ఇచ్చారో ఆ చట్టం ప్రకారం మనం నడవాలి. మనకి భూమి హక్కు ఇచ్చారు, ప్రాథమిక హక్కులు ఇచ్చారు, మాట్లాడే హక్కు ఇచ్చారు, స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చారు, భారతదేశంలో ఎక్కడైనా స్థిరంగా నివాసం ఇచ్చే హక్కు ఇచ్చారు. ఇన్ని హక్కులు పొందిన మనం దేశం మీద ప్రేమను పెంచుకుని దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనందరం కూడా ఈ రోజున స్వీట్లు పంచుకుంటున్నాం. ఈ రోజు మనందరం కూడా మంచి బట్టలు వేసుకుని ఆనందంగా జీవిస్తున్నాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా సెలవులు ఇచ్చి ఇంటిలో కూర్చోమని కాదు, దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క కీర్తిని నలుమూలలు చాటేటట్టు ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈరోజు అందరికీ సెలవులు ఇచ్చి దేశం కోసం పక్షమైన మనందరూ గుర్తించుకోవాలని ఈ రోజు సెలవులు ఇచ్చారు. మూడు జెండా నీడన మనం బతుకుతున్నాం. ఆ జెండా రెపరెపలాడినంత కాదు భారతదేశాన్ని ఎవడు ఏమి చేయలేడు. కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం 3వ స్థానంకి వచ్చింది. 2047 సంవత్సరానికి భారతదేశం అమెరికా, రష్యా, జర్మనీ, మన యొక్క సనాతన ధర్మం, మన హిందూ ధర్మం, మన కర్మభూమి, ఇటువంటి పవిత్రమైనటువంటి భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. అటువంటి అదృష్టమైన గడ్డ మీద పుట్టిన మనం ఆ మువ్వన్నెల జెండా యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఆ మువ్వన్నెల జెండాలో 3 రకాల గుర్తులు ఉన్నాయి. కాషాయము, తెలుగు, గ్రీను ఉందంటే దీనికి ఒక ప్రతీక. 3,15,00,000 మంది త్యాగ ఫలితంగా వచ్చిన స్వతంత్రానికి ప్రతీకగా ఈ రోజు ఆ రంగులు చూపించారు. ఇది ఒక అంకిత భావానికి గుర్తు. రెడ్ కార్పెట్ అంటుంటాం. ఇది రెడ్ కార్పెట్ అంటే అన్నిటికీ స్వాగతం పలికేటే రెడ్ కార్పెట్. అందుకనే ఈ రోజు మన మువ్వన్నెల జెండాలో ఆరెంజ్ రంగులో ఉండి రక్త తర్పణం చేసిన వాళ్ళందరికీ నిదర్శనంగా నిలువెత్తు ఎత్తున హైట్ లో పెట్టి మన భారతీయుల యొక్క సంస్కృతి భావాలకు ప్రతీతంగా ఆరెంజ్ను పెడితే ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, ప్రశాంత జీవితకు అలవాటు పడ్డారు. కులాలు వేరు, మతాలు వేరు, భాషలు వేరు, ప్రాంతాలు వేరైనా, కొండలలో జీవించిన, పల్లెల్లో జీవించిన, మైదానాల్లో జీవించిన, సముద్ర గట్టుల మీద జీవించిన, కానీ ప్రజలందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ఆరాధించుకుంటారు. అందుకని ఈ యొక్క భారతదేశం శాంతికి కపోతం. కాబట్టి శాంతికి చిహ్నమైన తెలుపుని మధ్యలో పెట్టి అదే విధంగా ఈ భారతదేశం పాడి పంటలతో, పశువు రాశులతో జీవిస్తున్నటువంటి అన్నదాతలకు కొలం లేనటువంటి ఈ దేశం నిదర్శనంగా ఎప్పుడు పచ్చగా పాడి పంటలతో ఉంటారు. కాబట్టి పచ్చని రంగులకు ఏర్పాటు చేస్తూ మూడు జెండాను తీర్చిదిద్దితే ఆ జెండా నీడను మనం అశోక చక్రాన్ని ఏర్పాటు చేసుకుని ఈ భారతదేశానికి రక్షణ కవచంగా 3 పక్కల సముద్రాలు, ఒకవైపున హిమాలయ పర్వతాలు, ఈ 4 మనకు రక్షణగా ఉండగా దేశ సైనికులు మన రక్షణ కాస్తున్న తరుణంలో ఈ రోజున 3 సముద్రాలు మన రక్షణ కల్పిస్తున్నాయి. కాబట్టి నీళ్ళు రంగు బులుగు కాబట్టి అశోకుడు చక్రాన్ని బులుగు రంగులో చూపించి 24 ఆకులతో 24 గంటలు ఈ దేశాన్ని రక్షించే ఈ 3 సముద్రాలు, హిమాలయ పర్వతాలు ఉన్నంత కాలం భారతదేశాన్ని ఎవరు ఏమి పేకలేరనే విధంగా నిర్మించినటువంటి అశోక చక్రం. ఈ అశోక చక్రంలో 24 ఆకులకి 24 అర్థాలు ఉన్నాయి. ధర్మం, శాంతి, ఇటువంటి హింస లేకుండా పౌరుషంగా భారతదేశం ఉండే విధంగా 24 లక్షణాలతో ఏర్పరిచినటువంటి అశోక చక్రం ఈ రోజు మన కళ్ళ ముందు ఉండగా ఈ జెండా మనకి రక్షణగా ఉన్నంత కాలం ఈ దేశానికి ఏమి కాదు, మనకి ఏమి కాదని విషయాన్ని మీరు తెలుసుకుని మొట్టమొదట మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను ఆదరించండి, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కృతజ్ఞతగా ఉండండి. ఆ విధంగా మీరందరూ కూడా ఎదగాలని, ఈ దేశం కోసం పోటుపడాలని, ఈ సమాజం కోసం పోటుపడాలని, మీరు పుట్టి పెరిగిన ఈ కావలన ప్రేమను పెంచుకోవాలని, ఈ ఏదైనా మీరు ఆర్థికంగా ఎదిగినాడు, సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగినాడు, ఈ కావల అభివృద్ధికి మీరు అందరూ కాంక్షించాలని, ఈ కావలని ఒక మగుడు లేని ప్రాంతంగా విరాజిల్లే విధంగా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా, రాజకీయంగా ఈ ప్రాంతాన్ని కాశ్మో నగరంగా అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతం అంతటి కూడా సస్యశ్యామలంగా ఉండటానికి, ఒకవైపున సస్యశ్యామలం, రెండో సైడ్ పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి మీరందరి ఆశీస్సులతో మీరందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా, కావాలని కాపు కాసే వ్యక్తిగా, మీ సేవకుడిగా నిరంతరం ఈ కావల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. ఒకరితో సాధించేది కాదు, అందరూ కలిస్తేనే సాధన. 5 వేలు కలిస్తే విడివిడిగా ఉంటే వేరు వేరు, 5 కలిస్తే పంచి మనందరం కలిసి మన కావాలని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా కులాలు, మతాలు, పార్టీలు పక్కన పెట్టి కావల అభివృద్ధికి మీరు అందరూ కూడా రావాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవాలు తెలియజేస్తూ మనందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని, ఇంకా ఎవ్రీ ఇయర్ ఘనంగా నిర్వహించుకుందామని ఈ సంవత్సరం ఒక కొత్త దానికి నాంది పలికా. ఏంటంటే ఆఖరిగా మన ఒక్కటే విద్యార్థులారా, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరి శరీరంలో ప్రవహించేది రక్తమే.
మనం గతంలో పూర్వీకులు అప్పుడు డబ్బు లేదు, ఎవరు ఏం చేయలేనటువంటి స్థితి, నాగరికత లేని రోజుల్లో గ్రామాలన్నీ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవడానికి పురమాయించారు. ఒకరు పంటలు పండించేదానికి, ఒకరు పంటలు పండించడానికి సంబంధించిన సామాగ్రిని తయారు చేసేదానికి, ఒకరు ఇల్లు కట్టేదానికి, ఒకరు శరీరానికి సంబంధించిన జబ్బులు తగ్గించేదానికి, ఒకరు బట్టలు ఉతికేదానికి, ఇలా ఏర్పడినటువంటి ఈరోజు కులాలుగా మారి కుల గజ్జిగా మారి ఈరోజు అన్నిటికంటే కూడా దేశం కంటే కూడా కులాల కొట్టు మెట్టాడుతున్న తరుణంలో కావలిలో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరూ కూడా మనుషులే, అందరినీ గౌరవించాల్సిందే, అందరూ ఒకటే, ఈ కావలి ఒకటే, కావలి ప్రజలు ఒకటే అనే నాంది పలుకుతూ ఈ రోజున కుల వృత్తులను నమ్ముకుని ఇప్పటికీ కూడా అంతరిస్తున్న కుల వృత్తులను నమ్ముకుని ఆ కుల గౌరవాన్ని పెంచుతూ కుల వృత్తులను చేపిస్తున్నటువంటి 12 మందిని ఈరోజు సన్మానం చేయాలని, ఆ కుల వృత్తుల వ్యక్తుల యొక్క బాధలు మీ అందరికీ కూడా నృత్య రూపకంలో చూపాలని, దృశ్య రూపంలో చూపించాలని, వాళ్ళని సన్మానించాలని, వాళ్ళని సన్మానిస్తే మనల్ని మనం సంస్కరించుకుంటుందని ఈరోజు విశిష్టమైన అతిథుల చేత కావలిలో 20 మందిని ఈరోజు మీ సమక్షంలో సన్మాన కార్యక్రమం చేశాం. 6 మందికి కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్లో చదివి హైయెస్ట్ మార్కులు వచ్చి 10th హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి ప్రతి విద్యార్థిని గౌరవించడం మన బాధ్యత కాబట్టి 6 మంది విద్యార్థులు మీ అందరి సమక్షంలో వారిని సన్మానిస్తున్నాం. 2 రైతులను సన్మానిస్తున్నాం. 14 కుల వృత్తులు చేపడుతున్నటువంటి వాళ్ళను కూడా సన్మానించి వాటి యొక్క విలువలు కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి వీటన్నిటిని కూడా మీకోసం చూపించడానికే ఈరోజు ఇంత ఖర్చైనా పెట్టి మీ జీవితాలు మార్పులు తేవడానికే ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా వాటిని కూడా తిలకించండి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు 11 గంటలు అయింది కాబట్టి ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం చేద్దాం. దానికి సంబంధించిన నిర్వాహకులు రెడీగా ఉండండి. అందరూ కూడా చప్పట్ల మధ్య, ఈలల మధ్య భారతదేశ ఔన్నత్యం ఆకాశాన్ని అంటే విధంగా 100 అడుగుల ఎత్తులో జెండా ఎగురుతున్న వేళ, 3 నెలల జెండా ఎగురుతూ రెపరెపలాడుతున్న వేళ మనందరం కూడా సెల్యూట్ చేస్తూ దానికి గౌరవ వందనాన్ని ఇస్తూ ఆ జెండా నీడన మనం బతుకుతున్నాం. ఆ జెండా అనేది లేకపోతే మన జీవితమే లేదనే హృదయంలో మన ఉదయం నుంచి నాభి నుంచి గట్టిగా పలుకుతూ పెదాల మీద కాదు మన మనస్ఫూర్తిగా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, జెండా యొక్క గొప్పతనాన్ని కీర్తించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం జెండా ఆవిష్కరణ